మేషరాశి ప్రేక్షకులకు స్వాగతం. 2026 ఏప్రిల్ మాసంలో మేషరాశి వాళ్ళ ఫలాఫలాలు. ముఖ్యంగా ఈ ఒక మాసంలో గ్రహ సంచారాన్ని గమనిద్దాం. శని మీనరాశిలో సంచారము, గురువు మిథునంలో సంచారము, రాహు కుంభంలోను, కేతు సింహ రాశిలోను సంచారం చేస్తున్నారు. సూర్యుడు ఏప్రిల్ 14వ తేదీ వరకు మీనంలోను, తదుపరి మేషరాశిలోను సంచారం చేయబోతున్నారు. ఇక కుజుడు ఏప్రిల్ 2వ తేదీ కుంభం నుంచి మీనరాశిలోకి ప్రవేశిస్తున్నారు. బుధుడు ఏప్రిల్ 11వ తేదీ కుంభం నుంచి మీనంలోకి ప్రవేశిస్తున్నారు. శుక్రుడు ఏప్రిల్ 19వ తేదీ మేషం నుంచి వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నారు. ఈ గ్రహ సంచార రీత్యా మేషరాశి వాళ్ళకి ముఖ్యంగా మీకు 12వ స్థానంలో శని యొక్క సంచారం జరుగుతుంది. అంటే ఏళ్నాటి శని 12వ స్థానంలో శని వచ్చినప్పటి నుంచి కూడా మీరు ఆల్రెడీ రోజువారీ కార్యక్రమంలో కొన్ని మార్పులైతే చూస్తూ వస్తున్నారు. అంటే ఉద్యోగ విషయాలలో కాస్త ఇబ్బందులు, ఉద్యోగం చేసే చోటు రహస్య శత్రువులు పెరగడం లాంటిది. అలానే రాత్రిపూట తొందరగా పడుకొని పొద్దున తొందరగా లేచి పూజా కార్యక్రమాలు చేసుకున్న వాళ్ళు కూడా ఈ సమయంలో రాత్రిపూట తొందరగా నిద్ర లేకపోవడము, పొద్దున తొందరగా లేవలేకపోవడము, శారీరకంగా ఇబ్బందిగా ఉండడము, అలసట, అలానే ప్రతి పనిలో కూడా ఒక ఆలస్యం అవ్వడం లాంటిది. అలానే అనవసరమైన ప్రయాణాలు, కుటుంబంలో కూడా మనస్పర్ధల్లాంటివి, అవమానాలు, అపవాదాలు, ముఖ్యంగా ఆరోగ్యరీత్యా కాస్త ఇబ్బందులు మీరు ఫేస్ చేస్తూ వస్తున్నారు. అలాంటి 12వ స్థానంలో శని యొక్క సంచారం జరుగుతున్న సమయంలోనే మొన్నటికి మొన్న అంటే మార్చి 15వ తేదీ సూర్యుడు కూడా ప్రవేశించడం జరిగింది. ఎప్పుడైతే సూర్య, శని కలయిక ఈ యొక్క 12వ స్థానంలో జరిగిందో ముఖ్యంగా మీ రాశికి పంచమ స్థానానికి అధిపతి సూర్యుడు అవుతాడు. పంచమాధిపతి సూర్యుడు వ్యయస్థానంలో దశమాధిపతి అయిన శనితో కలవడం అనేది ఉద్యోగరీత్యా ఒక ఆందోళన లాంటిది. అంటే ఒక భయం అనేది మీకు ఏర్పడి ఉంటుంది. అంటే ఉద్యోగం ఉంటుందా లేదా? పోతుందేమో. అంటే ఉద్యోగం విషయంలో కాస్త మీకు ఒక స్ట్రగల్ లాగా, ఒక ఇబ్బందిలాగా మీరు ఫేస్ చేస్తూ అలానే ఇన్వెస్ట్‌మెంట్ ఎక్కువ ఖర్చులు మీ చేతుల్లో డబ్బులన్నీ ఖర్చులు అయ్యి, ఒక ఆలోచన మీకు మైండ్‌లో స్ట్రెస్‌లాగా మీకు పెరిగి వస్తూ ఉంటుంది ఈ సమయంలో. ఎప్పుడైతే మార్చి 15వ తేదీ సూర్యుడు 12వ స్థానంలోకి ప్రవేశించారో. అలానే ఈ ఒక మాసంలో కుజుడు కూడా మీ రాశ్యాధిపతి అయిన కుజుడు ఏప్రిల్ 2వ తేదీ ఆయన కూడా 12వ స్థానంలోకే ప్రవేశిస్తున్నారు. ఇది మీ రాశ్యాధిపతినే శనితో కలవడం అనేది వృత్తి వ్యాపారాలలో చాలా ఒడిదుడుకులు, ఆరోగ్యరీత్యా ఇబ్బందులు, మెయిన్ ఆరోగ్యరీత్యా అండి. రాశ్యాధిపతి అష్టమాధిపతి అయిన కుజుడు 12వ స్థానంలో సంచారం అనేది ఈ ఎక్కువ సేపు పనిచేసినప్పుడు ఎంత మనకి టైర్డ్‌నెస్, ఎంత సుస్తులాగా అనిపిస్తుందో, ఇప్పుడు ఏ పని చేయకుండానే మీకు కొంచెం టైర్డ్‌నెస్ అని అనిపించడము, సుస్తుగా ఉండడం లాంటిది, మజిల్స్ పెయిన్ లాగా రావడము, బ్యాక్ పెయిన్ ఇలాంటివి ఏర్పడే సూచనలు, ఆరోగ్యరీత్యా ఖర్చులు పెరగడము, ఇలాంటివి. అలానే రాత్రిపూట నిద్ర పట్టకపోవడము, మైగ్రేన్ హెడేక్ లాగా ఉండడం లాంటిది, ఇలాంటివన్నీ మీరు తరచుగా చూడవలసిన ప్రమేయము. అలానే ఉద్యోగరీత్యా తెలియని ఒక కాన్‌ఫ్లిక్ట్స్, వివాదాలని ఎదుర్కోవాల్సిన ప్రమేయాలు ఏర్పడుతూ ఉంటాయి ఈ ఒక మాసంలో. ఇలా మనకి బుధుడు కూడా ఏప్రిల్ 11వ తేదీ 12వ స్థానంలోకి నీచ స్థానంలోకి రాబోతున్నాడు కాబట్టి ఆరోగ్యరీత్యా ఎక్కువ కాన్సంట్రేషన్ చేయాలి. మీరు ఎంత ఆరోగ్యరీత్యా కాన్సంట్రేషన్ చేస్తారో అంత మంచిది. ఈ సమయంలో కొంచెం మతిమరుపులాగా ఇలాంటివి కూడా ఉండే ఆస్కారాలు ఉంటాయి. ఇలాంటి 12వ స్థలంలో గ్రహ సంచారం జరుగుతున్న సమయంలోనే మిమ్మల్ని కాస్తలో కాస్త కాపాడుతున్నది ఎవరు అంటే జన్మరాశిలో ఉంటున్న శుక్రుడు. ఈ మాసం మొత్తం కూడా శుక్రబలం మీకు చాలా అనుకూలిస్తుంది. శుక్రుడు జన్మరాశిలో ఉన్నప్పుడు మనకి ఎంత ఆరోగ్యరీత్యా ఇబ్బందులు, ఎన్ని ఖర్చులు పెరిగినప్పటికీ మనకి అప్పటికప్పుడే కొంచెం డబ్బు అందుకోవడం లాంటిది. శుక్రుడు జన్మరాశిలో ఉంటున్నాడు కాబట్టి, సంచారం చేస్తున్నాడు కాబట్టి కాస్త డబ్బు మీ చేతికి అందడం లాంటిది, ఒక ప్లెజెంట్‌గా ఉండడం లాంటిది. ఏది ఎంత వచ్చినప్పటికీ కూడా నవ్వుతూ ఉండడము. అలానే ప్రతి పనిని కూడా మీరు చాకచక్యంగా నిర్వహించి, వ్యవహరించి ఆ పనిని పూర్తి చేయగలుగుతారు. వాటిలో సక్సెస్ కూడా మీకు అవ్వడానికి
ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే జన్మరాశిలో శుక్రుడి వలన కాస్త అనుకూలతలు ఏర్పడుతున్నాయి. ఈ 12వ స్థానంలో ఉంటున్న గ్రహాల తాలూకా ఇబ్బందులొచ్చినప్పటికీ కాస్త నవ్వుతూ పలకరించడము, ఉద్యోగరీత్యా ఎన్ని మీ పైన ప్రాజెక్టులు పడినా, ఏదైనా కొత్త ప్రాజెక్ట్ వచ్చి పడినా, మీరు వాటిని సరిగ్గా కార్యరూపంలోకి తీసుకొనొచ్చి, మీకు వాటిలో సక్సెస్‌ని సాధించడానికి శుక్రుడు అనుకూలిస్తున్నాడు. అలానే ఏప్రిల్ 20వ తేదీ తర్వాత శుక్రుడు ద్వితీయ స్థానంలోకి వెళ్ళిపోతాడు. కాస్త మంచి మంచి భోజనాలు, కౌటుంబిక విషయాల్లో మంచి బాంధవ్యం ఏర్పడడం లాంటిది, ఆర్థిక విషయాలలో అభివృద్ధి ఇలాంటివన్నీ చూడడానికి ఆస్కారాలుంటాయి. అంటే రూ. 1 వచ్చినప్పటికీ, రూ. 2 ఖర్చయినప్పటికీ కూడా మీకు డబ్బు అనేది చేతికి అందుతూ ఉంటుంది అని అర్థం. ఇక గురువుగారు తృతీయ స్థానంలో సంచారము కాస్త ప్రయాణాలు చేయవలసిన ప్రమేయాలు ఏర్పడుతూ ఉంటాయి. కాస్త తృతీయ స్థానంలో గురువు ఎక్స్‌పాన్షన్ ప్లానెట్. ఏది ఇచ్చినా విస్తరిస్తూ వెళ్తాడు. ఆయన ఉన్న స్థానాన్ని బట్టి తృతీయ స్థానం అంటే ఏంటి? ఎఫర్ట్ వేయాలి. మీరు ఎంత ఎఫర్ట్ పెడతారో అంత మీకు సక్సెస్ అనేది ఉంటుంది అని అర్థం. ముఖ్యంగా ఉద్యోగ విషయాలలో జాగ్రత్తలు తీసుకోండి. కాస్త ఒక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది మీకు. ఉద్యోగ విషయాలలో ఉద్యోగం పోతుందేమో, ఉద్యోగం నష్టం అవుతుందేమో అనే ఒక బాధ కూడా మీకు ఉంటుంది. సో, ఎన్ని ఇలాంటి బాధలున్నప్పటికీ ఈ జన్మరాశిలో శుక్రుడు ఉన్నాడు కాబట్టి కొంచెం మీరు మళ్ళీ మీకు ఒక ఆత్మవిశ్వాసం రావడము, ఉద్యోగం పోయినా ఇంకొక ఉద్యోగం వెతుక్కోవచ్చులే అన్నట్టుగా మీకు అనిపించడం లాంటిది కూడా ఇక్కడ మీరు చూస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు. అలానే ఇన్వెస్ట్‌మెంట్ చేయడానికి ఇది సరైన సమయం అయితే కాదు. అది బిజినెస్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఇన్వెస్ట్‌మెంట్ చేయడానికి ఇదైతే సరైన సమయం కాదు. ఆర్థిక విషయాల్లో కాస్త లోన్‌లకు అప్లై చేయడము, ఇలాంటివన్నీ మీరు చేయవలసిన ప్రమేయాలు కూడా ఏర్పడుతూ ఉంటాయి ఈ ఒక మాసంలో. ఈ మేషరాశి వాళ్ళు తప్పనిసరిగా ప్రతినిత్యం కాలభైరవ అష్టకం ప్రతిరోజు రాత్రి 8 సార్లు తప్పనిసరిగా విని పడుకోండి. ప్రతిరోజు సూర్య నమస్కారము, ఆదిత్య హృదయం చదువుకోవడం ద్వారా కాస్త ఇబ్బందుల నుంచి బయటపడొచ్చు. అలానే శివుడికి తైలాభిషేకం లాంటివి చేయించడం ద్వారా కూడా మీకు కాస్త రిలీఫ్ అనేది వస్తుంది. ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనం సుఖినో భవంతు. ధన్యవాదములు. జై శ్రీరామ్.